అయిపోయిందిరా, మీరు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు అన్నాడు ఆయన. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగాట, ఈశ్వరుడు ఎప్పుడైనా పక్కపక్క పక్కపక్క నవ్వుతాడా అండి అని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, అసలు ఈశ్వరుడు చేసేదే ఆ పని, ఎప్పుడూ పక్కపక్క నవ్వుతూనే ఉంటాడన్నారు. అంటే అయ్యో ఎందుకండి అలా పక్కపక్క ఎప్పుడూ నవ్వుతూ ఉండడం అని అడిగారు. అడిగితే టేపు పట్టుకుని భూమిని కొలతలు వేసుకుని ఇది నాదని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చేసారు, మళ్ళీ ఇవాళ ఎంతమంది బయలుదేరి కొలత వేసుకుంటున్నారు అని నవ్వుతుంటాడు రా ఈశ్వరుడు అన్నారు. నిజంగానండి, పేరెంట్ డీడ్ ఎంతమందికి మారిందో, ఎవడిది ఆఖరికి? ఇది ఈశ్వరుడిది. ఏమి పిచ్చి, నాదని పిచ్చి, ఆ పిచ్చితోటి పాడు చేసుకోవాలి. కాబట్టి యస్యేయం వసుధాకృత్స్న వాసుదేవస్య ధీమతః కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః. భవిష్యత్తులో ఆయన కోపానికి వీళ్ళు భస్మరాశి అయిపోతారు. సరే, ఈలోగా వాళ్ళు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి అన్నాడు, ఎందుకు వెనక్కి వచ్చారు మీరు? గుర్రం కనపడేంత వరకు అలా తవ్వుకుంటూ వెళ్ళిపోండి అంతే, భూమిని ఎక్కడో అక్కడ ఉంటుంది, అలా తవ్వుతూ వెళ్ళండి, ఎక్కడ దాచినా మీకు దొరుకుతుంది అన్నాడు. మళ్ళీ వెళ్ళారు 60,000 మంది. ఇప్పుడు ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో తెలుసా అండి? వాళ్ళు గొయ్యి పెట్టి తవ్వుకుంటూ వెళ్ళిపోవడం. వాళ్ళు అలా వెళ్ళిపోగా తూర్పు దిక్కున తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతే వాళ్ళకి దిశా గజం విరూపాక్షం ధారయంతం మహీతలం సపర్వత వనాంకృత్స్నాం పృథివీం రఘునందన శిరసాధారయామాస విరూపాక్షో మహాగజః యదా పర్వాణి కాకుత్స విశ్రమార్థం మహాగజః ఖేదాచ్ఛాలయతే శీర్షం భూమికంపస్తదా భవేత్. అప్పుడు వాళ్ళు తూర్పు దిక్కుగా కిందకి వెడితే వాళ్ళకి అక్కడికి వెడితే విరూపాక్షం అనేటటువంటి ఒక పెద్ద ఏనుగు ఒకటి కనపడింది. అది మోస్తోంది భూమిని తన కుంభస్థలం మీద. అది ఈశ్వరుడు యొక్క నిర్ణయం. ఇదంతా మన ప్రజ్ఞ అంటాం మనం. ఆయన పెట్టాడు అక్కడ దిగ్గజాన్ని. ఆ గజం మోస్తోంది, ఆ విరూపాక్షం అన్నది తూర్పు దిక్కున భూమిని అది బరువు మోస్తోంది. దానికిట అప్పుడప్పుడు తలకాయ నిప్పిడుతుంది. కుంభస్థలం నెప్పి పెడితే అది కొంచెం నెప్పి తగ్గడం కోసమని ఇలా అంటుంది. ఇలా అన్నప్పుడు భూమి కంపిస్తూ ఉంటుంది. రామా, విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తితో, భూమి కంపించడానికి కారణం అదిగో అది. ఆ ఏనుగుకి తల నెప్పి పెడితే ఒకసారి తల కదుపుతుంది, అది తల కదిపిందో భూమి కంపిస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఏనుగండి అసలు ఎప్పుడూ తల కదపకుండా ఉండదు. ఏనుగు ఏం చేస్తుందో తెలుసా అండి? ఇంక అసలు కదులుతూ వెళ్ళడానికో కదలడానికో ఇంకా అవకాశం లేదనుకోండి, దానికి అలా అవకాశం లేనిది ఒక్కసారే ఉంటుంది. ఎప్పుడో తెలుసా? మావటివాడు ఏం చేస్తాడంటే అంకుశాన్ని దాని 2 కాళ్ళ ముందు ఇలా పెడతాడు అడ్డంగా. మీరు ఎప్పుడైనా గమనించండి, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కర్ర ఇలా పెట్టి తను కూర్చుంటాడు ఆ పక్కన. ఏనుగు వంక చూడండి, ఇంకా ఆయన అలా పక్కన కూర్చుంటాడు. మావటివాడు అంకుశం కాని ముందు పెడితే ఏనుగు ఇంకా తన శరీరాన్ని కదిపి దాన్ని దాటి వెళ్ళదిహ, మళ్ళీ అంకుశం తీసే వరకు వెళ్ళదు. అంత పెద్ద ప్రాణి అయినా దానికి ఉన్న క్రమశిక్షణ అది అలా లొంగిపోతుంది అంతే, అది వెళ్ళదిహ. కాబట్టి అది ఏం చేస్తుందంటే అది కదలకుండా ఉండలేదు. అందుకని తొండాన్ని ఇలా ఊపుతుంది, ఇలా ఊపుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, తలకాయ ఇలా ఇలా ఊపుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలా వెళ్ళడానికి దానికి అవకాశం లేదు, కర్ర అడ్డుంది. కర్ర ఏంటండి, చెట్లు విరగొట్టేస్తుంది. వెళ్ళదా అంటే గౌరవం అంతే. ఏనుగు లొంగిపోతుంది మావటి కర్రకి, మనం మాత్రం మన మనసుని లొంగదీయలేం. ఇది మన బలహీనత, అది ఆ ప్రాణి క్రమశిక్షణ అంతే. కాబట్టి అంత కదిలే స్వభావం ఉన్న ఏనుగు కదలకుండా మోస్తోంది భూమిని, ఈశ్వర శాసనం. అది అప్పుడప్పుడు ఇంకా తలకాయ ఖేద పడితే కదుపుతుంది, భూమి కంపిస్తుంది. రామా తంతే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజం మానయంతో హితే రామ జగ్ముర్భిత్స్వా రసాతలం. వాళ్ళు ఆ ఏనుక్కి ప్రదక్షిణం చేసి పాతాళలోకంలోకి వెళ్ళిపోయారు. 60,000 మంది తూర్పు దిక్కుకే వెళ్ళరుగా, అందరూ తలో దిక్కుకి వెడతారు. కొంతమంది దక్షిణ దిక్కును తవ్వారు. దక్షిణ దిక్కున తవ్వి కిందకెడితే దక్షిణ దిక్కున ఇంకో ఏనుగు మోస్తోంది. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం శిరసాధారయంతంతే విస్మయం జగ్మురుత్తమం. మహాపద్మము అని పేరు కలిగినటువంటి ఏనుగు దక్షిణ దిక్కున మోస్తోంది. ఆ ఏనుగు యొక్క పరిస్థితి కూడా అంతే.
అంటే ఇంత పెద్ద భూమి కుంగిపోకుండా ఉండాలంటే అన్ని వైపులా మొయ్యాలి, 4 దిక్కులా. వాళ్ళు ఆ ఏనుగుని కూడా చూశారు, దానికి ప్రదక్షిణం చేశారు, కిందకి వెళ్ళిపోయారు పాతాళలోకంలోకి. కొంతమంది పశ్చిమ దిక్కుని తవ్వారు. అంటే మీకు చెప్పేటప్పుడు విశ్వామిత్రుడు ఎలా చెప్తున్నాడంటే ప్రదక్షిణ పురస్సరంగా చెప్తున్నాడు. ఇది ఆయన అంతర్ముఖత్వం. ఆయనకి ఎంత జ్ఞానం ఉందో చూడండి. ప్రదక్షిణ పురస్సరంగా ఏ విషయాన్నైనా ఆలోచించడం, ప్రదక్షిణ పురస్సరంగా కదలడం గౌరవానికి గుర్తు. విరాట పర్వంలో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. ద్రోణాచార్యుల వారు ఎదురుగుండా నించున్నారు. నించుంటే ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తున్నాడు. అర్జునుడు ప్రత్యేకం చెప్పాడు, ఎదురుగుండా ఉన్నవారు ఎవరో తెలుసా? మా గురువు గారు. ఆయన పెట్టిన భిక్ష నాకు ఈ విద్య. ఎవరి రథానికైనా ఎదురుగుండా నా రథాన్ని పెట్టు, ఒక్క ఆయన రథానికి ఎదురుగుండా నా రథాన్ని పెట్టద్దు. ఎందుకో తెలుసా? నేను ఆయన్ని యుద్ధానికి పిలిచినట్టు అవుతుంది. ఆయన నా మీద బాణాలు వేస్తే నేను వేస్తానంతే తప్ప ఆయనకి ఎదురుగుండా వెళ్ళొద్దు, ఆయనకు దగ్గరగా నడవద్దు, దగ్గరగా రథాన్ని తీసుకెళ్ళద్దు. ఎందుకంటే ఏమో గురువు గారు రథం కదుపుకుందాం అనుకుంటున్నారేమో, మనం అడ్డెళ్ళకూడదు. అందుకని గురువు గారికి రథానికి దూరంగా వెళ్ళని, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళని, అప్రదక్షిణంగా మాత్రం కదలకు, ప్రదక్షిణంగా కదులు. ప్రదక్షిణంగా కదిలితే గౌరవాన్ని ఆవిష్కరించినట్టు. మీరు ఏ క్రతువు చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో దాని యందు మీరు విపరీతమైనటువంటి పవిత్రతని ఆవిష్కరించడం ఏమిటంటే మీరు మార్గాన్ని నిర్ణయించుకోవాలి, ఎటు వెడదాం అనుకుంటున్నారు అన్నది. అది ఎవరి పట్ల కృతజ్ఞతతో, ఎవరి పట్ల గౌరవంగా వెడుతున్నారో దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి. అందుకే గురువు గారికి ప్రదక్షిణ పురస్సరంగా తిరగాలి. ఎప్పుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణ పురస్సరంగా తిరగాలి. అంతేకాని ఎలా పడితే అలా పక్క నుంచి వెళ్ళిపోకూడదు, అది అమర్యాద. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి విశ్వామిత్రుడు. చెప్పేటప్పుడు పశ్చిమాన్నున్న ఏనుగుని ముందు చెప్పడు, తూర్పు చెప్పాడు, దక్షిణం చెప్పారు, పశ్చిమం చెప్తున్నారు. అంటే ఆయన చెప్పేటప్పుడు కూడా ప్రదక్షిణ పురస్సరంగానే తిరుగుతోంది ఆయన బుద్ధి. అంటే ఆయన బుద్ధి ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తోంది. అంటే ఆ ప్రదక్షిణ పురస్సరంగా ఆలోచించడం, ప్రదక్షిణ పురస్సరంగా తిరగడం, ఇవన్నీ కూడా లోపల మంగళప్రదమైన ఆలోచనలతో కూడిన సంస్కార బుద్ధి ఉన్నవాళ్ళు తప్ప వేరొకరు చేయలేరు తప్ప. అందుకే ఆ కదలికకి అంత ప్రాధాన్యత ఉందండి, అది సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి దిశా గజం సౌమనసం దదృశుస్తే మహాబలాహ. సౌమనసం అనేటటువంటి ఏనుగు పశ్చిమ దిక్కున ఆ భూమండలాన్నంతటినీ మోస్తోంది. సరే, పశ్చిమ దిక్కు అయిన తర్వాత ఉత్తరం. ఉత్తర దిక్కున వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ కిందకి దవ్వారు. భద్రం భద్రే నవపుషా ధారయంతం మహీమిమాం. ఉత్తర దిక్కున భద్రం అనేటటువంటి ఏనుగు ఆ భూమండలాన్నంతటినీ మోస్తోంది. వాళ్ళు 4 వైపులా చూసిన తర్వాత ఈశాన్య దిక్కు వైపుకి తవ్వుకుంటూ పాతాళలోకంలోకి కొంతమంది వెళ్ళారు. తేతు సర్వే మహాత్మానో భీమవేగా మహాబలాహ. భీమవేగం కలిగిన వాళ్ళు, మహోత్సాహం కదా వాళ్ళందరూను. దదృశ కపిలం తత్ర వాసుదేవం సనాతనం. సనాతనుడైనటువంటి వాసుదేవుడు కపిల రూపంలో అక్కడ కూర్చుని ఉన్నారు. ఈశాన్య దిక్కున పాతాళలోకంలో ఆయన ఒక ఆశ్రమంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. కపిల రూపంలో. కపిల గీత అని చెప్పాడు భగవద్గీతలో, భాగవతంలో మహానుభావుడు ఎంత గొప్పగా ఉంటుందో. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆయన్ని చూశారు. ఇంద్రుడు ఏం చేశాడంటే ఎత్తుకుపోయిన గుర్రాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ దాన్ని చూడగానే హయం చతస్య దేవస్య చరంతం అవిదూరతః ప్రహర్షమతులం ప్రాప్త సర్వాతే రఘునందన తేతం హయహరం జ్ఞాత్వా క్రోధపర్యాకులేక్షణాః ఖనిత్రలాంగలధరా నానావృక్షశిలాధరాః. వాళ్ళు ఆ గుర్రాన్ని చూశారు, కపిల మహర్షిని చూశారు. వెంటనే వాళ్ళకి క్రోధం వచ్చేసింది. ఇదే మహోత్సాహం. యుక్త విచక్షణ లేదు. వినదగు నెవ్వరు చెప్పిన వినినంత నెవేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. వీళ్ళు కపిల మహర్షిని చూశారు, గుర్రాన్ని చూశారు. సంతోషం వచ్చేసింది, ఎందుకని గుర్రం కనబడింది. చాలా క్రోధం వచ్చేసింది, ఎందుకని వీనే ఎత్తుకుపోయాడు. ఎంత కష్టపడ్డానరా మనం, భూమినంతా తమేం, ఇంతసేపు యాగమాగిపోయింది, మన గుర్రాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ కట్టుకుంటాడా? అంతే. నాగళ్ళు, గుణపాలు, తవ్వుతున్న పారలు, చెట్లు, కొమ్మలు అన్ని పట్టుకుని పట్టండి, కొట్టండి, చంపండి అంటూ కపిల మహర్షి మీదకు పరిగెత్తారు. ఆయన కళ్ళు తెరిచి చూశాడు ఇలాగా. వీళ్ళందరూ వచ్చి మీద పడిపోతున్నారు. మహాత్ములకు వేరు ఆయుధాలు ఉండవు, వాళ్ళ వాక్కే వాళ్ళ ఆయుధం.
శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునందన రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్తదా తతస్తేనా ప్రమేయేణ కపిలేన మహాత్మన భస్మరాశీ కృతా సర్వే కాకుత్స సగరాత్మజా. కాకుత్స వంశంలో జన్మించిన ఓ రామ, ఏమైందో తెలుసా? వీళ్ళందరూ మీద పడిపోతుంటే అన్ని దిక్కుల నుంచి పాతాళలోకంలోకి దిగిపోయిన వాళ్ళు 60,000 మంది కపిలుడి మీద పడ్డారు. ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి, ఏమిరా మీ అందరు ఇలా మీద పడుతున్నారని హుంకారమకరోత్తదా, హుం అని ఒక హుంకారం చేశాడు ఆయన కోపంతో. అని కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాడు కోపంతో. అంతే. భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజా. 60,000 మంది బూది కుప్పలైపోయి కింద పడిపోయారు. ఇప్పుడు గుర్రం దొరికింది, తీసుకెళ్లేవాడు లేడు. అలా కూర్చునే ఉన్నాడు సగర చక్రవర్తి. చాలా కాలం అయిపోయింది, 60,000 మంది తిరిగి రాలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. అత్యుత్సాహము ఎంత ప్రమాదకరమో నేర్పుతున్నాడు రామచంద్రమూర్తికి. ఒక విషయాన్ని చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యాలి. మీరు శ్రీరామాయణంలో తర్వాత గమనించండి, రామచంద్రమూర్తి మీద ఈ కథ ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మీకు తెలుస్తుంది. కిష్కింధకాండ వస్తుంది మీకు ఎదర. అందులో అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తుంటాడు. అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తున్నా రాముడు అలా వింటూ కూర్చున్నాడంతే. ఎవ్వరితో ఆయన ఏం మాట్లాడలేదు. దక్షిణ దిక్కుకు వానరాల్ని పంపించేటప్పుడు హనుమని వెనక్కి పిలిచి, సుగ్రీవుడు కౌగిలించుకుని నీ మీదే ప్రతిష్ట ఆధారపడింది, నీ వల్లే ఈ పని జరగాలి అన్నారు. ఉంగరం తీసి ఆయనకి ఇచ్చారు. వెళ్ళిన వాళ్ళందరికీ ఓడికి తువ్వాలు, ఓడికి పంచి అలా ఇచ్చి పంపించలేదు. బాగా ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వామిత్రుడు చెప్పిన మాటల్లోంచి వచ్చింది ఆ విచారణ. బాగా విని మాట్లాడడం తప్ప ఏదో గబగబా మాట్లాడేసేయడం కాదు. తక్కువ మాట్లాడడం, అవతల వాళ్ళు మాట్లాడుతున్నది బాగా విని గమనించగలగడం. మాట దేనికి అంటే అవతల వాడి ఆర్తిని ఆవిష్కరిస్తున్న సాధనం. కాబట్టి విషయాన్ని మీరు పట్టుకోవాలి ఆ మాట్లాడేటప్పుడు. అందుకే అతిగా మాట్లాడకూడదు, అతిగా వినకూడదు. వినడం అంటే వినడానికి సమయం ఇచ్చి వినాలి. ఆ వినేటప్పుడు శ్రద్ధతో వినాలి. విని మీరు ఆ పనికి సాయం చెయ్యాలి. అలా ఉండాలి. మీకు రాముడి జీవితం అంతా అంతే. ఇదే మనకి ఇవాళ లోపం. అతిగా మాట్లాడడం, అతిగా వినడం. రెండింటి వల్ల మాట్లాడడంలోనూ శౌచం ఉండదు, వినడంలోనూ శౌచం ఉండదు. కాబట్టి విన్నది గుర్తుండదు, తిరిగి ఉపకారం చేయడు. మాట్లాడింది గుర్తుండదు, కాబట్టి అన్నమాటకి నిలబడ్డం. కాబట్టి 2 విధాలుగాను దౌర్భాగ్యమే సంక్రమించింది. ఇప్పుడు ఆ పీటల మీద ఉండిపోయినటువంటి సగర చక్రవర్తి చాలా కాలం చూసి 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 చూసి, నీ పినతండ్రులు తిరిగి రాలేదయా, ఎందుచేతనోనని మనవడైన అంశుమంతుణ్ణి పిలిచాడు. నాయన అంశుమంతుడా, నువ్వెళ్ళి చూసిరా ఎక్కడేమైందో అన్నాడు. ఈయన బయలుదేరాడు. అన్ని వేపుల నుంచి కిందకి దిగాడు. ఆ ఏనుగులు కనపడ్డాయి, ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు, కుశలం అడిగాడు. నాకు మార్గం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అవి సంతోషించి నాయన నీకు మార్గం దొరుకుతుంది అన్నాయి. అంటే పెద్దలు కనపడినప్పుడు వాళ్ళని ఆశ్రయించి అభ్యర్థించవలసినటువంటి విధానంలో మాట్లాడిన మాటల చేత తృప్తి పొంది దిగ్గజములు ఆయనకి సహాయం చేసి, ఇప్పుడు ఆయనకి కపిలాశ్రమం కనపడింది. ఆ కపిలాశ్రమం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి గుర్రం కనపడింది. 60,000 బూడిద కుప్పలు కనపడ్డాయి. బూడిద కుప్పలంటే బూడిద కుప్పలు, పుర్రెలు, ఎముకలు కూడా ఉంటాయి కదండి. కాబట్టి 60,000 బూడిద కుప్పలంటే ఖచ్చితంగా మా పినతండ్రులవే తెలిసిపోయింది. అరే రే 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 60,000 మంది బూడిదైపోయారు. ఎందుకు అయిపోయారో తెలియదు. ఇప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఒక గొప్ప విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో ఇది పట్టుకున్నాడు రాముడు. ఇది సారం. గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోవడమా, బూడిదల కుప్పలు కనపడ్డాయని ఏడుస్తూ కూర్చోవడమా? ఏం చేయాలండి? గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. అశ్వమేధయాగం ముందు పూర్తవ్వాలి కాబట్టి. అదే చేయలేదు అంశుమంతుడు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? 60,000 మంది బూడిద కుప్పలై పడిపోయారు. ఎప్పుడు పడిపోయారో తెలియదు. కాబట్టి వీళ్ళ ప్రేతాత్మలు తిరుగుతుంటాయి. ఇంకా వీళ్ళకి జలతర్పణం అవ్వలేదు కాబట్టి దాహంతో ఉంటారు పితృదేవతలు. వాళ్ళు తాగేది నీళ్లే పాపం. అందుకని ఆ నీళ్ళు ఇచ్చిన వాడు లేడు వీళ్ళకి. నేను కొడుకునవుతాను. ఎందుకని అంటే మరి పినతండ్రులే కదా. అందుకని చెప్పి నేను ఇప్పుడు తండ్రులు కాబట్టి వీళ్ళకి జలతర్పణం ముందు చేయాలి. ఇది విహిత కర్తవ్యం. ఇంకో 2 రోజులు కూర్చుంటాడు. ఇన్నాళ్ళు కూర్చున్నాయన పీటల మీద. ముందు నేను పట్టుకెళ్ళి జలతర్పణం ఇవ్వాలి. అందుకని ఆయన గబగబా నీళ్లు ఎక్కడున్నాయని వెతికాడు.
ఎక్కడా కనపడలేదు. ఆఖరికి ఎక్కడో నీళ్లు కనపడ్డాయి. ఇప్పుడు ఆయన నీళ్లు తేవడం కోసం అని చెప్పి పరిగెత్తాడు. పరిగెడితే గరుత్మంతుడు వచ్చాడు, మేనమామ. వచ్చి ఆయన అన్నాడు, కపిలేనా ప్రమేయేణ దగ్ధాహిమే మహాబలాః సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం గంగాహిమవతో జ్యేష్ఠ దుహితా పురుషర్షభ తస్యాం కురు మహాబాహో పితॄణాం తు జలక్రియాన్ భస్మరాశీకృతాన్ ఏతాన్ ప్లావయే లోకపావని తయా క్లిన్నమిదం భస్మ గంగయా లోకకాంతయా షష్ఠిం పుత్ర సహస్రాణి స్వర్గలోకం నయిష్యతి సుపర్ణవచనం శ్రుత్వా శోంశుమానతివీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఆ వచ్చినటువంటి గరుత్మంతుడు అన్నాడు, నాయనా మేనల్లుడా, నువ్వు తొందరపడి పరిగెత్తుకెళ్ళి నీళ్లు తీసుకొచ్చి జలతర్పణం చేద్దాం అనుకుంటున్నావు. నీ పితృదేవతలకి, అంటే ఈ చనిపోయినటువంటి పినతండ్రులకి ఈ భూమిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకెళ్లి పితృతర్పణం చేసి నీళ్లు విడిచిపెట్టినా వాళ్ళకి ఆ నీళ్లు ముట్టవు. ఎందుకంటే ఈ నీళ్లు ఊర్ధ్వలోకాల్లోకి పితృదేవలకి తల దగ్గరికి వెళ్లే లోపల ఆవిరైపోతాయి. కారణం ఏమిటో తెలుసా? మహాత్ముని యొక్క కోపాగ్ని జ్వాలలకి మరణించారు. అలాంటి వాళ్ళకి ఈ లోకంలో జలతర్పణం ఇవ్వడం కూడా కదలదు. వాళ్ళు అలా దాహము పడుతూ అలా పడుండడమే. వాళ్ళకి ప్రేతత్వం పోవాలంటే, వాళ్ళకి జలతర్పణం చెయ్యాలంటే హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి గంగా నది స్వర్గలోకంలో ఉంది ప్రవహిస్తూ. ఆమెని భూలోకం మీదకి తీసుకురావాలి. భూలోకం నుంచి పాతాళలోకంలోకి తీసుకురావాలి. పాతాళలోకంలో ఉన్నటువంటి ఈ భస్మరాసుల మీద గంగ ప్రవహించాలి. అప్పుడు వాళ్ళకి దాహం తీరి వాళ్ళు ప్రేతత్వం నుంచి విముక్తి పొంది ఊర్ధ్వలోకాలకు ఎడతారు. అలా పట్టుకురాగలవా? ముందు గుర్రం పట్టుకెళ్ళు, ఇవ్వకు నీళ్లు వాళ్ళకి అందదని చెప్పాడు. అంటే బాగా గమనించండి, తొందరపడిపోవడం చాలా తేలిక. థింక్ ట్వైస్ బిఫోర్ యూ లీప్ అని ఇంగ్లీష్లో సామెత. 2 మార్లు ఆలోచించు దూకే ముందు. మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అంటారు. తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం విచారించడం. అలా తొందరపడి పని చేసేసి తనకి తన వాళ్ళకి కూడా ఇబ్బంది తెచ్చే పనులు చేయకూడదు. పాపం చెయ్యడం చాలా చాలా తేలిక, జ్ఞాపకం పెట్టుకోండి. అప్పటి సుఖం కోసం ఒక పాపకర్మ చేసేయడం చాలా తేలిక. ఒక్కొక్కసారి ఆ పాపకర్మ ఎంత కట్టి కుడిపుతుందో తెలుసా అండి? ఒక్కసారి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఉద్ధరించడం ఎవ్వరికీ చేతకానంత స్థాయిలోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. అది ఇక ఎవరు ఉద్ధరించలేరు. ఈ చేసిన పని చిన్నది, కానీ వీడు మాత్రం దాహం తీర్చేవాడు కూడా లేక పడుంటాడు. అలా ఎందుకు ఆ స్థితి? ఎందుకంత అత్యుత్సాహం? ఇది తలకాయలోకి వెడుతోంది రామచంద్రమూర్తికి. అన్నిటికన్నా దేనికి పెద్దపీట వేశాడంటే గుర్రం తీసుకెళ్ళడం కన్నా పితృదేవతలకి జలతర్పణం చేయడం మీద శ్రద్ధ పెట్టాడు. పితృదేవతలకి శ్రాద్ధకర్మ చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో మనకు అర్థమవుతుంది. ఏమండి, నేను ఒక్క మాట అడుగుతాను, మీరు మరోలా అనుకోకుండా ఆలోచించండి. నేను తక్కువ చేసి మాట్లాడటలేదు. ఆగస్టు 15 వస్తే అంత సంతోషంగా మనం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక శాల్యూట్ చేసి నమస్కారం చేసి వస్తాం. అది చాలా మంచిదే. జన్మనిచ్చినటువంటి తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసి శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని ఒక్క 20 రూపాయలు పెట్టి స్వయం పాకం ఇప్పించుకునేటటువంటి స్థాయి తండ్రికి లేదండి. అంత పనికిమాలిన వాడా తండ్రి? జన్మనిచ్చాడే, పెంచి పెద్ద చేశాడే, ముద్దులాడాడే, భుజాల మీద ఎక్కించుకున్నాడే, గుండెల మీద పడుకోబెట్టుకున్నాడే, కొడుకా కొడకా అని అంత తాపత్రయపడ్డాడే, మీకోసం అహర్నిశలు పరిశ్రమించాడే. అటువంటి తండ్రి చచ్చిపోయిన రోజు నీకు జ్ఞాపకం లేదు. ఆ రోజున 10 నిమిషాలు పోనీ నువ్వేం చెయ్యొద్దు. బియ్యం ఓ బెల్లం గడ్డ ఒక్క 11 రూపాయలు నాన్నగారి పేరు చెప్పి ఇవ్వడానికి ఖాళీ నీకు లేకపోతే ఏం చెప్పాలా సంస్కారాన్ని? ఇంకా ఆ పాటి చెయ్యలేదండి తండ్రి. కానీ అది అన్నిటికన్నా గొప్పదంటున్నాడు విశ్వామిత్రుడు. గుర్రాన్ని తీసుకెళ్లలేదా అశ్వమేధయాగం పూర్తవడానికి? పితృదేవతలకి జలతర్పణం చేయడానికి పరిగెత్తాడు తెలుసా మీ వంశంలో ఉన్నవాడు? ఈ మాట చెప్పాడండి, ఇలా చెప్పాడని చెప్పినట్టు చెప్పలేదు. పరిగెత్తాడయా అని చెప్పాడంతే. సుపర్ణుడు అడ్డుపడ్డాడయా అని కూడా చెప్పాడు.
అంటే ఏమయ్యో తొందరపడి తప్పు చేసేయడం తేలిక, కానీ ఇందులో ఎప్పుడూ ఉండిపోవుగా. ఇందులోంచి వెళ్ళాక నిన్ను ఏమీ ఉద్ధరించలేవు, ఈ భూమి మీద ఉన్నవేమీ ఉద్ధరించవు. కాబట్టి నీ కొడుకు మాత్రం ఏం చేస్తాడు, ఈ భూమి మీద ఉన్నవి పెట్టే చెయ్యాలి. ఈ భూమి మీద ఉన్నవేవి నిన్ను ఉద్ధరించలేని స్థితికి నువ్వు వెళ్ళి ఇందులోంచి విడిపోయిన తర్వాత దాహమో దాహమో అని అక్కడ పడి కొట్టుకుంటుంటే ఉద్ధరించడం అంటే ఎంత కష్టం అవుతుందో చూడండి. ఏకకాలమునందు శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని ఎన్ని రకాలుగా దిద్దేస్తున్నారో చూడండి మీరు. కనపడుతోంది అలా దిద్దుతున్నట్టు ఏమన్నా? కానీ వింటున్నటువంటి రాముడి యొక్క మేధస్సులోకి వెడుతున్న ఈ విషయాలు. ఓ, పితృకార్యం అంటే ఇలా ఉంటుంది, ఇంత శ్రద్ధతో చెయ్యాలి. తండ్రి గారి శ్రాద్ధం అంటే, తల్లిగారి శ్రాద్ధం అంటే అంత గౌరవంగా అంత మర్యాదతో పెట్టవలసినటువంటి రోజు. చూశావా మా పితృదేవత, మా పెద్దవాళ్ళు ఎలా బతికారో చూశావా, తొందరపడితే ఎంత ఇబ్బందులు వచ్చాయో తెలుసుకుంటున్నాడు పిల్లాడు. ఏది నేర్పాలో ఆ సంస్కారం నేర్పుతున్నాడు, ఏది ఇవ్వాలో అది నిన్ను ఇచ్చేశాడు. నిన్నను యాక్సిలేటర్ బిగించాడు, ఇవాళ బ్రేకులు బిగిస్తున్నాడు. ఇప్పుడు ఆ కారు లోకానికి ఉపయుక్తం అవుతోంది. ఇదే నేను మీకు మనవి చేసింది ఉపోద్ఘాతంలో. కాబట్టి ఇప్పుడు సుపర్ణవచనం శ్రుత్వా శోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఆయన గరుత్మంతుడి మాటలు విన్నాడు. ఓ, మా పితృదేవతలకి జలతర్పణం చేయడం కుదరదు, కాబట్టి ఇప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సగర చక్రవర్తితో చెప్పాడు, ఏమయ్యా చెయ్యడం కుదరదు తాత, ఎందుచేతనంటే మా పినతండ్రులు ఇటువంటి వ్యగ్రతతో కూడిన మహర్షి తేజస్సు చేత మరణించారు, అందుకని నేనేం చెయ్యలేకపోయాను, జలతర్పణ చెయ్యలేదు, వద్దన్నాడు గరుత్మంతుడు. ఇదిగో గుర్రాన్ని తీసుకొచ్చాను, అశ్వమేధం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి బతికున్నంత కాలం బాధపడుతూనే ఉన్నాడు. అయ్యయ్యో ఎలాగరా, కొడుకులు 60,000 మంది చచ్చిపోయారు, వాళ్ళకి జలతర్పణ లేదు, ఎలా వాళ్ళను ఉద్ధరించడం, గంగను ఎలా తీసుకురావడం? కొన్ని వేల సంవత్సరములు పరిపాలించినంత కాలం దిగులుతోనే పరిపాలించాడు. ఎందుకు పట్టింది ఆ దిగులు పాపం? ఆయన తప్పు కాదు, వాళ్ళ అత్యుత్సాహం. ఇప్పుడు ఆయన బాధపడి 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 కొంతకాలానికి కాలధర్మం గతే రామ, ఎంత బాగా మాట్లాడతాడండి, చచ్చిపోయాడండో, కాలధర్మం చెందాడు అన్నాడు. మా నాన్నగారి శరీరం పడిపోయిందండి అండం ఒకెత్తు, మా నాన్నగారు చచ్చిపోయారండి అండం ఒకెత్తు. చాలా గౌరవం ఉంటే మీరు అన్నీ ఒక్కలా ఆయన కులాసాగా ఉన్నారా అండి అని అడగడం ఒకెత్తు. ఏమంటే నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే వారికి 90 సంవత్సరాలు, వారు ఇప్పుడు కులాసాగా ఉన్నారా అని అడగడం ఒక ఎత్తు. నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే ఆయనకి 90 ఏళ్ళు, ఆయన ఇంకా బతికున్నారా అని అడగడం ఇంకో ఎత్తు కదండి. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్, మీ మాట మీ సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి కాలధర్మంగతే రామ సగరే ప్రకృతి జనాహ, కాలధర్మం చెందాడయా. కాలంలో అందరూ ఏ ధర్మాన్ని చెందుతారో పంచభూతాల్లో సగర చక్రవర్తి కూడా అలా కలిసిపోయాడు. తర్వాత ఆయన కుమారుడైనటువంటి దిలీపుడు రాజ్యానికి వచ్చాడు. అంత ఖ్యాతి గలించినటువంటి దిలీపుడు కొన్ని వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. పరిపాలించినంత కాలం ఇదే బెంగ. అయ్యో నా పితృదేవతల్ని ఎలా తరింపచెయ్యాలి, ఎలా ఆకాశంలోంచి ఆ గంగ వస్తుంది, ఎలా తీసుకురావడం, దీని గురించే చింతించి చెయ్యగలిగింది లేక దిలీపుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దిలీపుడు శరీరం పడిపోయిన తర్వాత ఆయన కుమారుడు భగీరథుడు రాజయ్యాడు. భగీరథుడు రాజయిన తర్వాత భగీరథుడు కొన్ని సంవత్సరములు పరిపాలన చేసిన తర్వాత మంత్రులు చెప్పారు, మీ ముందు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఈ బెంగతోనే ఉన్నారు, ఇప్పటికీ మీ వంశంలో కొంతమంది పితృదేవతలు ప్రేతత్వం నుంచి విడుదల పొందలేదు, అలాగే ఉన్నారు దాహంతో. మీ వంశంలో వాళ్ళెవరూ చేయలేకపోయారు ఈ పని. ఆయన విన్నాడు, తప్పకుండా ఈ పని నేను చేస్తానన్నాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రి అంటేనే మర్యాద లేనివాడు ఎక్కడో ముక్తాతల మీద గౌరవంతో ఏదైనా చేస్తాడా? వాడు చేసేదేం ఉండదు. ఇప్పుడు రాజ్యానికి వచ్చిన వాడు హాయిగా రాజ్య సుఖాలు అనుభవించాలా, వాళ్ళ కర్మ అండి, అప్పుడేదో వాళ్ళు అలా అక్కర్లేని పనులు అన్నీ చేశారు, పోయారు, ఫోన్లు ఎదురు ఊసేందుకు ఇప్పుడు మనం పరిపాలన చేసుకుందాం ధర్మంగా అనొచ్చు. త్యాగం అంటే ఇది. తన కొరకు తాను బతకడం కాదు, తను ఎందులో పుట్టాడో ఆ వంశంలో వాళ్ళను ఉద్ధరించడం గొప్ప అనుకున్నాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు తపస్సు. రామా, ఆ భగీరథుడు మీ వంశంలో వాడు, రాముడు చెప్తున్నాడు. విశ్వామిత్రుడు వింటున్నాడు. రామచంద్రమూర్తి, ఓ
తన వంశకర్తల్ని ఉద్ధరించడం కోసం రాజ్యాన్నే విడిచిపెట్టి తపస్సు చేశారు మా వాళ్ళు. ఇదే రామచంద్రమూర్తి. భరతుడికి రాజ్యం కావాలంటే తీసేసుకోమను, నేను ఇటు నుంచి అరణ్యాలకు వెళ్ళిపోతానన్నాడు. మీకు శ్రీరామాయణంలో తర్వాత రామచంద్రమూర్తి యొక్క సత్యధర్మ నిష్టంతో వశిష్ఠ విశ్వామిత్రులు మాట్లాడిన మాటల్లోంచి వచ్చినదే. గురువు అంటే అది, గురువు వాక్ అంటే అలా ఉంటుంది, వినేవాడు ఉంటే. కాబట్టి ఇప్పుడు ఆయన గోకర్ణ క్షేత్రాన్ని చేరాడు. నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఈ గోకర్ణ క్షేత్రం గురించి బస్సులో క్విజ్ పెట్టుకుంటూ వెళ్ళాం కూడా, రామాయణము గోకర్ణ క్షేత్రము అని. ఆ గోకర్ణ క్షేత్రం చాలా గొప్పగా ఉంటుంది. శృంగేరి వెళ్ళేటటువంటి వాళ్ళకే ఆ గోకర్ణం, ఆ తర్వాత ఉడిపి, మూకాంబిక, ధర్మస్థలి, కుక్షి సుబ్రహ్మణ్యం, కుక్కి అంటుంటారు, కుక్షి సుబ్రహ్మణ్యం, శృంగగిరి, ఇవన్నీ ఒక చోటికి వచ్చేటటువంటి ప్రదేశాలు. అవి అక్కడికి వెళ్ళి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేశాడు. ఎటువంటి తపస్సుట? ఊర్ధ్వబాహు పంచతపా మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. ఎవరో చేసినటువంటి పొరపాటు వంశంలో. ఈయన ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఊర్ధ్వబాహు, 2 చేతులు పైకెత్తాడు. పంచతపా, 4 వేపులా గ్రీష్మ ఋతువులో అగ్నిహోత్రాన్ని పెట్టుకుని కన్నులు ముయ్యకుండా సూర్యుడి వంక అలా చూస్తూ ఉన్నాడు. దీన్ని పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. పంచతప మాసాహారో, నెలకి ఒక్కరోజే ఆహారం తిన్నాడు. జితేంద్రియ, ఇంద్రియములను గెలిచి నిలబడ్డాడు. తస్య వర్ష సహస్రాణి, 1000 ఏళ్ల తపస్సు చేశాడు. ఘోరే తపసి తిష్ఠిత, ఘోరమైన తపస్సులో బ్రహ్మగారి గురించి అలా నిలబడ్డాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు. అబ్బా, ఎంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు రా, ఆయన దిగొచ్చారు. భగీరథ మహాభాగ ప్రీతస్తేహం జనీశ్వర తపసాచ సుతప్తేన వరం వరయ సువ్రత. నాయనా, నీకేం కావాలి? నీ తపస్సు చేత ప్రీతి చెందాను, నీకేం కావాలో కోరుకో, ఇస్తానన్నారు. ఆయన అన్నారు, గంగాయాహ సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః దేయాచ సంతతిర్దేవ నావసీదేత్ కులంచనః ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషమేస్తు వరః పరః. మా ప్రపితామహులైనటువంటి వారు పితృ పితామహ ప్రపితామహ. ప్రపితామహులైనటువంటి వాళ్ళంటే ముత్తాతలు దాహం కూడా తీరకుండా, ప్రేతత్వం విడవడానికి వీలు లేకుండా పడున్నారు. కపిల మహర్షి యొక్క ఆగ్రహ జ్వాలలకు భస్మరాశులై వాళ్ళ మించి గంగ ప్రవహించాలి. అందుకని స్వర్గలోకం నుంచి గంగని విడిచిపెట్టండి, ఇది నా మొదటి వరం. 2, ఏమి ప్రారంధమో తెలియదు కానీ మా ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారు. మా ఇక్ష్వాకు వంశం సంతానానికి ఇబ్బంది పడకుండా మా వంశము ఎప్పుడూ సంతోషంగా పుత్రపౌత్రాభివృద్ధిగా ఉండేటట్టుగా అనుగ్రహించవలసింది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు చూసి అన్నారు, తప్పకుండా ఇందులో ఒక వరం నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఇక్ష్వాకు వంశంలో ఇంకా సంతానానికి ఇబ్బంది లేకుండా తప్పకుండా వంశం కొనసాగుతుంది, బిడ్డలు పుడతారు. కానీ నాయన, గంగ ఆకాశంలోంచి పాతాళలోకంలోకి రావాలన్నావే, ఆ కోరిక నేను తీర్చలేను. ఎందుకో తెలుసా? గంగాయాః పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. గంగ ఆకాశంలోంచి కాని భూమి మీద పడిందా, పాతాళలోకానికి వెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి. భూమి మీద కాని పడిందా, ఈ భూమి తట్టుకోలేదు, కదిలిపోతుంది భూమి. కాబట్టి భూమి యొక్క స్వరూపం పాడవకూడదు. కాబట్టి గంగని ఆకాశంలోంచి భూమి మీద పడు అని చెప్పడం కుదరదు. కానీ నేను నీకు ఒక మార్గం చెప్తాను. అలా పడాలి అంటే భూమి మీద నిలబడి గంగ పడుతున్నప్పుడు తల మీద పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒకడు ఉండాలి. అలా పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఈ సమస్త బ్రహ్మాండములో. వీరనాన్యం, ఇంకెవ్వడూ లేడు. పశ్యామి, ఉన్నాడు, చూస్తున్నాను. ఎవడో తెలుసా? శూలినః, త్రిశూలం పట్టుకున్న మహాదేవుడు, త్రిపురాంతకుడు, త్రయంబకుడు, సదాశివుడు, పరమేశ్వరుడు, పరమశివుడు ఉన్నాడే, ఆయన పట్టుకుంటాడు. ఆయన కాని వచ్చి నిలబడ్డాడా, గంగ వచ్చి ఆయన తల మీద పడుతుంది. ఆయన తల మీద పడితే ఆయన తట్టుకోగలడు, భూమి కూడా తట్టుకోగలదు. ఆయన తల మించి కింద పడుతుంది. అందుకని పరమశివుడు వస్తే విడిచిపెట్టడం కుదురుతుంది. అంతకన్నా నేను ఏం చెప్పను. స్వస్తి.
అని లేచిపోయాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? పరమశివుణ్ణి అడగాలి కదా. ఎక్కడవుతుందిలే మన వల్ల, ఇప్పటికి 1000 ఏళ్ళు ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ, ఇంత తపస్సు చేశాం. మళ్ళీ ఇప్పుడు పరమశివుడి గురించి తపస్సు, ఇప్పుడు ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన ఏమంటాడో, మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రారంభం, వెళ్ళిపోతాను రాజ్యానికి, ఏదో ఒకటి సాధించానుగా అని వెళ్ళిపోవచ్చు. వెళ్ళలేదు. ఇది భగీరథ ప్రతిజ్ఞ అంటారు. నేను సాధించి తీరుతాను. పట్టుదలంటే ఎలా ఉంటుందో రామా చూడు. 1000 ఏళ్ళు తపస్సు చేసి మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు. మీ వంశంలో వాడే చెప్తున్నాడు రామచంద్రమూర్తికి. ఓ పట్టుదలంటే ఇలా ఉండాలన్నమాట, మొక్కలోని సాహసంతో ఉండాలన్నమాట. రాముడు నేర్చుకుంటున్నాడు, చెక్కుతున్నాడు విశ్వామిత్ర మహర్షి. మీరు రెండో కోణాన్ని కూడా చూస్తుండాలి, కేవలం రామాయణ కథ కింద వినేసేయకండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఊర్ధ్వబాహుర్నిలాలంబో వాయుభక్షో నిరాశ్రయ అచలస్థాణువస్థిత్వా రాత్రిందివమరిందమా. రాత్రి లేదు, పగలు లేదు, 2 చేతులు పైకి పెట్టి మాసాహారో, బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు నెలకోసారి ఆహారం తిన్నాడు. ఇప్పుడు ఆహారం లేదు. వాయుభక్షో, కేవలం గాలి తింటున్నాడు. నిరాశ్రయ, ఏమి ఆశ్రయం కూడా లేదు. అచలహ, కదలటం లేదు. స్థాణువత్, బిగిసిపోయినటువంటి విగ్రహం ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడంతే. నిలబడి 2 చేతులు పైకెత్తి తదేకంగా పరమశివుడి గురించి తపస్సు చేశాడు. చేస్తే అలాంటి తపస్సు 1 సంవత్సరం పాటు చేశాట. చేస్తే పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. ఇది శంకరుడంటే. తండ్రితనం మహానుభావుడిది. ఆయన అన్నాడు, నీకేం కావాలి అని అడగలేదు. నాయన ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమ ప్రియం, నీకు ఏది ప్రియమైనదో అది నేను చేస్తాను, నీ తపస్సుకి మెచ్చుకున్నాను. శిరసాధారయిష్యామి, నెత్తి మీద పట్టుకుంటాను. ఏమిటి? శైలరాజు సుతామహం, పర్వతపుత్రి గంగని పట్టుకుంటాను. ఏమంటే పురాణం చెప్పండి అంటే చెప్తారు, ఏమంటే కొంచెం ఊరేగింపుకు ముందు నడవండి అంటే నడుస్తారు. ఏమంటే మీరంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఓసారి కింద నించోండి, ఫస్ట్ ఫ్లోర్లోంచి నీళ్లు వస్తామంటే నించుంటారా? పరమశివుడు అంటే అది. ఆయన అంత పితృహృదయం ఉన్నవాడు, మహానుభావుడు. కాబట్టి తప్పకుండా నేను పట్టుకుంటానన్నాడు, అడగకుండా. శైలరాజ సుతామహం అన్నాడు. సరే వెళ్ళాడు. అసలు ఆ నిలబడినటువంటి భంగిమ ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆ భంగిమ ఉపాసన యోగ్యం, అద్భుతం. 2 కాళ్ళు పక్కకి పెట్టి 2 చేతులు ఇలా నడుం మీద వేసుకుని ఇలా తల కొద్దిగా పైకెత్తి ఇలా జటాజూటాన్ని కొంచెం విస్తరించి పడు జటాజూటంలో అన్నట్టుగా ఇలా నిలబడి ఉంటాడు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఉంటుంది అటువంటి మూర్తి. ఇలా చూస్తూ ఉంటాడు. ఇలా ఆయన వెళ్ళి నిలబడ్డాడు. వచ్చి పడు అని చూసిందిట పైనుంచి గంగమ్మ. చూసి అచింతయచ్చసాదేవి గంగా పరమదుర్ధరా విషాంయహం హి పాతాళం శ్రోతసా గృహ్య శంకరం తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితిం బుద్ధిం చక్కిరే త్రినయనస్తదా సా తస్మిన్ పతితా పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవత్ ప్రతిమే రామ జటామండలగహ్వరే సా కథం చిన్మహీం గంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఆయన అలా నిలబడి పైకి చూస్తున్నాడు. గంగమ్మ పైనుంచి చూసిందిట. శంకరుడు నించున్నాడు, తపస్సు చేసి సాధించాడు, వెళ్ళు అన్నారు. ఇప్పుడు ఆవిడ ఒక విచిత్రమైన నవ్వు నవ్విందిట. నవ్వి అనుకుంది, పిచ్చాడు, ఏమిటో నన్ను పట్టుకుంటానని నించున్నాడు, ఏదో బ్రహ్మగారు అన్నారని వచ్చి నించుండిపోయాడు. ఏమిటో అనుకుంటున్నాడు. మొసళ్లతో, ఎండ్రకాయలతో, తాబేళ్లతో, పెద్ద పెద్ద పావులతో ఆకాశం నుంచి నేను పెద్ద ధారగా వెళ్ళి ఆయన జటామండలం మీద పడితే, తల మీద పడితే తల దిమ్మెక్కి కింద పడిపోతాడు, ఈడ్చేస్తాను పాతాళ లోకానికి. ఏమిటో నన్ను పట్టగలిగిన మొనగాణ్ణి అనుకుని చూస్తున్నాడు. ఇంతోటి జటామండలం విప్పాడనుకుంది. ఆయన అనుకున్నట్ట, చూశాట పరమేశ్వరుడు. హరకృత్థ, ఆయనకి తెలియదండి ఎవరి మనసులో ఏముందో. ఓహో నేను పట్టలేననుకుంటోంది అనుకుని ఒక్కసారి తన జటాజూటాన్ని పెంచి నించున్నాడు.
ఆవిడ సాకథం చిన్మహీంగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. కొన్ని సంవత్సరాల పాటు ఆకాశంలోంచి పడిన గంగ పరమశివుని యొక్క జటాజూటంలో తిరుగుతూనే ఉంది. చుక్క నీరు కింద పడలేదు. అలా కట్టేశాడంతే. ఇప్పుడు అనుకుందిట గంగతో పాటు మొసళ్ళు, ఎండ్రకాయలు, తాబేళ్లు, చేపలు, పావులు, రాక్షసులు ఇన్ని అందులో పట్టేస్తున్నాయి. దీన్నండి స్తోత్రం చేశాడు రావణాసురుడు. నేను గంగానది సైకతంలో కూర్చుని విశ్వనాథుడి వంక చూస్తే జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగ జలలలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజేటు. అందులో చెప్తాడు పరమశివుడు తాండవం చేస్తుంటే ఆ జటాజూటం ఇలా తిరుగుతుంటే అందులో గంగానది కూడా తిరుగుతుంటే బిందెలో నీళ్లు తిరుగుతున్నట్టుగా తిరిగేటటువంటి ఓ పరమశివ, గంగతో నిండినటువంటి ఆ జటాజూటంతో ఉన్నటువంటి నీ స్వరూపాన్ని నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని నీ ఆలయ శిఖరం వంక చూస్తే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలింవహన్ కదా నిలింప నిర్ఝరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్యమంజలిస్తవన్ అంటాడు. నేను ఇక్కడ ఈ సైకతంలోంచి చూస్తుంటే నాకు సాకార రూపుడవై ఎప్పుడు కనపడతావో విశ్వనాథ అన్నాడు. అటువంటి గంగని పట్టి తాండవం చేసేటటువంటి పరమశివ స్వరూపం యొక్క గొప్పతనం ఏమిటో చూసింది గంగ. పడుతూనే ఉంది సంవత్సరాల పాటు. దేవతలందరూ వచ్చేశారు. యక్షులు, గంధర్వులు, కిన్నీరులు, కింపురుషులు అంతఃపురాం లాంటి విమానాలతో వచ్చి ఆకాశం అంతా నిండిపోయారట. ఏమాశ్చర్యం! అక్కడ భగీరథుడు, ఇక్కడ పరమశివుడు పడుతున్న గంగా చుక్క నీరు కింద పట్టలేదు. అలా పట్టేశాడు మహానుభావుడు. అహంకరించింది గంగా అని చూశాడు. భగీరథుడు మళ్ళీ తపస్సు చేశాడు. ఇంకా మనం ఏం చేస్తాంలే అని వెళ్ళిపోలేదు. ఇది భగీరథ ప్రయత్నం అంటారు. మళ్ళీ తపస్సు చేశాడు. అయ్యా, ఆవిడ అహంకారము బాగుంది, మీ కోపము బాగుంది, కట్టేశారు. మా పితృదేవతలు ఎప్పుడు తరిస్తారు? అయ్యా విడిచిపెట్టండి అన్నాడు. గంగమ్మ కూడా చిన్నబుచ్చుకుంది. ఏమో అనుకున్నాను శంకరుడంటే మహానుభావుడు, తెలియక ఈయన జటామండలంలో నేను ఇలా ఉండిపోవలసిందే అనుకుంది. అప్పుడు ఆయన విడిచిపెట్టేశాడు గంగని జటాజూటంలోంచి. అంత నీరు, ఎంత ట్యాంక్ అండి అది, ఆ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. ఎన్నేళ్ల నుంచి పడినటువంటి గంగని పట్టినటువంటి స్టోర్ అంటే నిల్వ ఉందా నీరు, దాన్ని ఒక్కసారి విడిచిపెట్టాట జటామండలంలోంచి అన్ని వైపుల నుంచి విడిచిపెడితే హ్లాది నీపావనీ చైవ నళినీ చ తథాపరా. తూర్పు దిక్కుగా హ్లాదిని, పావని, నళిని అనేటటువంటి 3 పాయల కింద గంగ ప్రవహించి వెళ్ళిపోయింది. అదే గంగ శుచక్షుశ్చైవ సీతా చా సింధుశ్చైవ మహానది. పశ్చిమ దిక్కుకి సుచక్షువు, సీత, సింధువు, మహానది సింధువు అనేటటువంటి పేర్లతో పశ్చిమ దిక్కుకు పడింది. పడి అటువైపుకి ప్రవహించింది. 7వ పాయ భగీరథుణ్ణి అనుసరించి పాతాళలోకం వైపుకి ప్రయాణం చేస్తోందంటే ఆయనకి తెలిసి ఎక్కడున్నాయో సగరపుత్రుల యొక్క భస్మరాశులు. అందుకని ఆయన ముందు రథం మీద భగీరథుడు వెడుతున్నాడు, వెనక గంగ ప్రవహించి వెళ్ళిపోతోంది. ముందు భగీరథుడు, వెనక గంగ వెళ్ళిపోతుంటే చూశారట. అక్కడి నుంచి పడుతున్న గంగా పరమశివుడి జటాజూటం, ఆయన ఒళ్ళంతా తడిసిపోయి పడుతున్న గంగ ప్రవాహం, ఆ గంగలో వెళ్ళిపోతున్నటువంటి పావులు, మొసళ్ళు, ఎండ్రకాయలు, ముందు భగీరథుడు, ఆయన వెనక వెళ్ళిపోతున్న గంగ కొన్ని చోట్ల కింద పడుతూ, కొన్ని చోట్ల పైకి లేస్తూ, కొన్ని చోట్ల తుంపర్లు కక్కుతూ, కొన్ని చోట్ల గుద్దుకుంటూ, కొన్ని చోట్ల చప్పుడు చేస్తూ, కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ అది వెళ్ళిపోతుంటే గగనాశంకర శిరస్తతో ధరణిమాశ్రిత వ్యసత్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. బ్రహ్మాండమైనటువంటి ఘోష, చప్పుడు, రంగతుంగ తరంగ సంఘములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబగు పొంగుతో, నురగతో, పువ్వాట తుంపర్లతో, భంగుల్ సల్పుతు జంఘలించుతన భో భాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటారు. అలాంటి గంగావతరణం. ఆ గంగమ్మని పట్టి విడిచిపెడుతుంటే, ఆ గంగమ్మ వెడుతుంటే చూశారట అందరును. మచ్చ కచ్చ పసంగైశ్చాసింసుమార గణైస్తథా పతద్భి పతితైశ్చాన్యై వ్యరోచత వసుంధరా. ఆ దేవతలు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది సమస్త జాతులు ఆకాశంలో నిలబడిపోయి
ఆ నిలబడిపోతే వాళ్ళ విమానాల కాంతులు మేఘాల కాంతులతో కలిసిపోయిట, పడిపోతున్నటువంటి గంగ కాంతులు హంసల గుంపులు పడిపోతున్నట్టున్నాయిట. అందులో మెరిసిపోతున్నటువంటి చేపలు, మెరిసిపోతున్న మొసళ్ళు, మెరిసిపోతున్న పాములు, వీటి మెరుపులతో ఆకాశం నిండిపోయిందిట. కింద పడిన గంగ వెళ్ళిపోతుంటే ఆ ప్రవాహపు కాంతులు, నురుగు, శబ్దం, కొన్ని చోట్ల వంకర్లు తిరుగుతోంది, పైకెక్కుతోంది, కింద పడుతోంది, ముంచెత్తుతోంది. వెళ్ళిపోతుంటే చూశారట, ఏమి అదృష్టం రా నిజంగానని. గగనాశంకరస్థిత తతో ధరణిమాశ్రితా. అప్పుడు వీళ్ళందరూ చూసి సామాన్యమైనటువంటి గంగావతరణమా అని తత్ర దేవర్షి గంధర్వావసుధా తలవాసిన భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు. ఆ పాపాలు చేసి స్వర్గలోకం నుంచి కింద పడిపోయినటువంటి వాళ్ళు, పుణ్యం అయిపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళు, పాపంతో ఉన్నటువంటి వాళ్ళందరూ సాక్షాత్తు పరమశివుని యొక్క జటాజూటాన్ని, ఆయన శరీరాన్ని తాకి కింద పడుతున్న గంగ అని, అంత వేగంతో పడుతున్నటువంటి గంగలో తల పెట్టడం సాధ్యం కాదు కాబట్టి, తల వ్రక్కలైపోతుంది కాబట్టి నీళ్లు ముట్టుకుని ఇలా చల్లుకుంటున్నారట. చల్లుకోగానే పాపరాశంతా దగ్ధమైపోయి మళ్ళీ వాళ్ళు విమానాల్లో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారట. ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళు ఇది చూసి, అమ్మ బాబోయ్, ఇటువంటి గంగ మనకి దొరుకుతుందా, ఇటువంటి సన్నివేశం దొరుకుతుందా, వెళ్ళి స్నానం చేద్దామని విమానాలు దిగిపోతున్నాయి, స్నానం చేస్తున్నారు, విమానాలు పైకి ఎక్కేస్తున్నాయి. ఏమి గంగావతరణం, ఏమి ప్రవాహం! ముందు భగీరథుడు, వెనక గంగా చూసి తీరాలని గంగా ప్రవాహానికి రెండు పక్కల ఒడ్ల మించి ఎన్ని వేల రథాలు వెళ్ళిపోతున్నాయి. ఇన్ని రథాల సవ్వడి, ఇంత గంగా ప్రవాహం ముందు భగీరథుడు వెనక్కి చూస్తూ, వచ్చేస్తున్న గంగని చూస్తూ సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతుండగా మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి జహ్ను మహర్షి యజ్ఞ కవాటంలో యజ్ఞం చేసుకుంటున్నాడు. అనుకోలేదు ఈ గంగా ప్రవాహం ఒక్కసారి వచ్చి ఆయన చేస్తున్నటువంటి యజ్ఞ వాటాన్నంతటినీ కూడా, అంటే యజ్ఞ ప్రదేశాన్ని, యజ్ఞ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ కుటీరాల్ని, అగ్నిగుండాల్ని అన్నిటినీ ముంచెత్తి తనతో పాటు తీసుకెళ్లిపోయేటప్పటికి తతో హి యజమానస్య జహ్నోరద్భుత కర్మణః గంగా సంప్లవయామాస యజ్ఞవాటం మహాత్మనః తతో దేవాః సగంధర్వా ఋషయశ్చ సువిస్మితాః పూజయంతి మహాత్మానం జిహ్నుం పురుషసత్తమం గంగాంచాపి నయంతి స్మ దుహితృత్వే మహాత్మనః. ఆయన గంగ ఇంత ప్రవాహంతో వచ్చి యజ్ఞవాటాన్ని ముంచెత్తడంతో కోపం వచ్చి ఒక్కసారి ఆ గంగనంతటిని ఆచమనం చేసి లోపలికి తాగేశాడు. ఇప్పటి వరకు ఆకాశంలో చూస్తున్న వాళ్ళు, గంగ వెంట పరిగెత్తుకొస్తున్న వాళ్ళు ఇలా చూసేటప్పటికీ గంగ లేదు, ఎండిపోయింది, మొత్తం భూమి. అయ్యబాబోయ్, ఇదేమిటి జహ్ను మహర్షి ఇలా తాగేశాడు, చప్పుడు ఆగిపోయింది, వెనకాతల ప్రవాహం లేదు. భగీరథుడు ఇలా వెనక్కి చూశాడు, ఏమీ లేదు, భూమి హిమాలయాల వరకు. ఏమైపోయింది గంగను చూశాడు. జహ్ను మహర్షి లోపలికి బుచ్చేసుకున్నారు గంగనన్నారు. అప్పుడు దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు, భగీరథుడు అందరూ వెళ్ళి జహ్ను మహర్షి కాళ్ళ మీద పడ్డారు. మహానుభావ, ఎంత కష్టపడి తీసుకొచ్చానో తెలుసా నా పితృదేవతల కోసం, పాతాళానికి తీసుకెడుతున్నాను, నువ్వు తాగేశావు. మహానుభావ, నా మీద కారుణ్యం వహించి విడిచిపెట్టవయ్యా, ప్రవాహానికి లక్షణం కదా ముంచెత్తడం, నన్ను క్షమించి విడిచిపెట్టన్నారు. తప్పకుండా విడిచిపెట్టేస్తానని చెప్పి తన కుడి చెవిలోంచి గంగధారనంతటిని మళ్ళీ వదిలిపెట్టేశాడు. జహ్ను మహర్షి యొక్క కుడి చెవిలోంచి పుట్టింది కాబట్టి తస్మాత్ జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. అంతే. ఇప్పుడు పరమశివుడు యొక్క తలమించి పడి ఇలా వచ్చి ఆయన నోట్లోకి తాగబడి మళ్ళీ ఆయన కుడి చెవిలోంచి విడిచిపెట్టబడి మళ్ళీ భగీరథుడు యొక్క రథం వెనకాల వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతున్నటువంటి గంగా ప్రవాహాన్ని చూసి ఇంకో అద్భుతం, చూడండి ఆయన చెవిలోంచి ఎలా వచ్చేస్తుందో గంగా. ఆయన శరీరంలోంచి పుట్టింది కాబట్టి వీడికి జాహ్నవి అని పిలుద్దామన్నారట. జాహ్నవి జాహ్నవి అని అందరూ పువ్వులేసి పూజ చేశారు. ముందు భగీరథుడు మళ్ళీ సంతోషంగా వెళుతున్నాడు, మళ్ళీ గంగ వెళ్ళిపోతుంది. మళ్ళీ దేవతలు ఆశ్చర్యపోయారు, మళ్ళీ గంగ పరిగెత్తింది, మళ్ళీ అందరూ పరిగెడుతున్నారు, మళ్ళీ రథాలు, మళ్ళీ స్నానాలు, మళ్ళీ పైకి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ కిందకి వెళ్ళేవాళ్ళు. గంగావతరణం అంటే అదో పెద్ద హడావిడితో కూడుకున్న విశేషం అండి. ఆఖరికి అందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళి భగీరథుడు పాతాళలోకంలో పితృదేవతల యొక్క భస్మ రాసులు పడి ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళి రథాన్ని పక్కకి పెట్టాడు. ఒక్కసారి ఈ గంగానది వచ్చి బూది పైకి రేగిపోయేటట్టుగా ఈ బూడిద కుప్పలన్నిటి నుంచి ప్రవహించింది. భస్మన్ యథా ప్లుతే రామ గంగాయా సలిలేన వై సర్వలోక బ్రహ్మ రాజానమిదబ్రవీత్. ఎప్పుడైతే ఈ బూడిద కుప్పల మించి ఒక్కసారి గంగ ప్రవహించిందో వాళ్ళందరికీ దాహం తీరిపోయి వాళ్ళ ప్రేతత్వం పోయి వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. 60,000 మంది.
అప్పుడు పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వచ్చాడు. నాయన, లోకంలో దుర్లభం, ఎవ్వరూ సాధించలేనటువంటిది, అత్యద్భుతమైనటువంటి కర్మ చేశావు. గంగని స్వర్గలోకంలోంచి భూమి మీదకి దింపి పాతాళ లోకానికి తీసుకెళ్ళావు. నీ పితృదేవతలు తరించారు. ఇది ఎవ్వరూ సాధించలేని ప్రజ్ఞ. నీ కష్టంతో, నీ తపస్సుతో ఆకాశంలో ఉన్న గంగ భూమి మీదకి వచ్చింది కాబట్టి ఇక నుంచి గంగ నీ కుమార్తెగా పరిగణింపబడుతుంది. గంగని భాగీరథి అని పిలుస్తా అన్నాడు. అని గంగా త్రిపథగా రాజన్ దివ్యా భాగీరథీతి చ త్రీన్ పదో భావయంతీతి తతస్త్రిపథగా స్మృత. ఆకాశం నుంచి భూమి మీద పడి భూమి నుంచి పాతాళలోకానికి వెళ్ళింది కాబట్టి గంగకి త్రిపథగా అని పేరు. గంగ భగీరథుని యొక్క ప్రయత్నంతో వచ్చింది కాబట్టి భాగీరథి అని పేరు. జిహ్నువు తాగి విడిచిపెట్టారు కాబట్టి జాహ్నవి అని పేరు. ఇన్ని పేర్లు మార్చుకుంటూ గంగ ఆఖరికి ఇక్ష్వాకు వంశంలో ప్రభవించి మహోత్సాహంతో ప్రవర్తించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి ఆ సగరులు 60,000 మందిని తరింపచేసింది. అటువంటి గంగ భూలోకం మీదకొచ్చినటువంటి ఈ కథావృత్తాంతం ఏదైతే ఉందో, ఏషతే రామ గంగాయా విస్తరోభిహితో మయా స్వస్తి ప్రాప్నుహి భద్రం తే సంధ్యాకాలోతి వర్తతే అని నోరు తెరుచుకు వింటున్నాడు రామచంద్రమూర్తి. రామా, ఇది గంగావతరణం. విన్నావా? సంధ్యాకాలం దాటిపోతోంది, లే సంధ్యావందనం చేద్దాం అన్నాడు. లేచాడు. కానీ రామచంద్రమూర్తి మనసంతా నిండిపోయింది. అబ్బా, ఏమి మా పితృదేవతలు, ఏమి ప్రయత్నం, ఏమి గంగావతరణం! ఇంతటి కీర్తి సాధించిన మహాపురుషులు, ఇంతటి స్థితిని పొందినవారు, ఇటువంటి వారు నా పితృదేవతలై ఉన్నారు. నేను ఎంత గౌరవంగా ప్రవర్తించాలి, వాళ్ళ కీర్తిని నేను ఎంత నిలబెట్టాలి. చిన్న పిల్లాడు ఆ వంశం గురించి విని నాకు ఎంత బాధ్యత ఉందో అనుకుంటున్నాడు. చెక్కాడు విశ్వామిత్రుడు. ఇన్ని చెప్పాడు కదా అని విని విని అలిసిపోయావని ఇంకా చెప్పలేదు. సంధ్యాకాలం దాటిపోతోంది నాయన, లే. విహిత కర్మాచరణం మాత్రం విడిచిపెట్టాడు. సంధ్యావందనానికి లేవలసింది, లే పద సంధ్యావందనం చేసుకొద్దాం, కాలం దాటిపోతోందని. ఇప్పుడు వాల్మీకి మహర్షి అంటారు, ఆయన ఎప్పుడు ఫలశ్రుతి చెప్పరు అసలు. ఆయన అన్నారు, ధన్యం యశస్వమాయుష్యం పుత్రం స్వర్గమతీవచ యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. వాల్మీకి మహర్షి ఇన్ని చెప్పాలి అంటే అది ఎంత పవిత్రమైన ఆఖ్యానమై ఉంటుందో మీరు ఆలోచించండి. రామ, ఎవరైతే ఈ గంగావతరణాన్ని ప్రశస్తమైన మనస్సుతో, అంటే నమ్మకంతో కూర్చుని నమస్కరించి విని సంతోషిస్తున్నారో వాళ్ళకి ధన్యం, వాళ్ళు ధన్యులవుతారు. యశస్వం, కీర్తివంతులవుతారు. ఆయుష్యం, వాళ్ళకి ఆయుర్దాయం కలుగుతుంది. పుత్ర్యం స్వర్గమతీ చత, ఈ శరీరం పడిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు. యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ, ఇది విన్నటువంటి సమస్త మనుష్యులు ఎవరు విన్నారో వాళ్ళందరూ, వాళ్ళు ఏ ఏ సంప్రదాయాలకి, ఏ ఏ కులములకు చెందిన వారైనా సరే అందరూ కూడా ప్రియంతే పితరస్తస్య, గంగావతరణం కథ జీవితంలో విన్న రోజున వాళ్ళ పితృదేవతలందరూ ఎంతో సంతోషిస్తారు, మా వాళ్ళు ఇవాళ గంగావతరణం విన్నారు అని. ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతాని చ, అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ సంతోషిస్తారు గంగావతరణం చెప్పినా గంగావతరణం విన్నా. ఆ ప్రాంగణంలో ఉన్న దేవతలందరూ మురిసిపోయేది ఎప్పుడంటే గంగావతరణం చెప్పిన రోజున మురిసిపోతారట. కాబట్టి ప్రియంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. అటువంటి ఈ గంగావతరణం శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని రామా నువ్వు వివరించినదా, రామునికి విశ్వామిత్రుని చేత వివరింపబడిన దానిని విని ధన్యులవుతారు. యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్, గంగావతరణ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి ఏవి అభ్యున్నతి కల్పిస్తాయో అటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి, చేసిన పాపములు ఏవైనా ఉంటే గంగావతరణం వినడం చేత పాపాలు పోతాయి.
ఆయుఃకీర్తిశ్చ వర్ధతే, ఆయువు కీర్తి వర్ధిల్లుతాయి. ఇంత గొప్ప గంగావతరణాన్ని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి చెప్తే, ఆ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తే, ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత సంపూర్ణ రామాయణ ప్రవచనాంతర్గతంగా ఇవాళ మనం ఆ గంగావతపోయిందిరా, మీరు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు అన్నాడు ఆయన. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగట, ఈశ్వరుడు ఎప్పుడైనా పకపక నవ్వుతాడా అండి అని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, అసలు ఈశ్వరుడు చేసేదే ఆ పని, ఎప్పుడూ పకపక నవ్వుతూనే ఉంటాడన్నారు. అంటే అయ్యో ఎందుకండి అలా పకపక ఎప్పుడూ నవ్వుతూ ఉండడం అని అడిగారు. అడిగితే టేపు పట్టుకుని భూమిని కొలతలు వేసుకుని ఇది నాదని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చేసారు, మళ్ళీ ఇవాళ ఎంతమంది బయలుదేరి కొలత వేసుకుంటున్నారు అని నవ్వుతుంటాడు రా ఈశ్వరుడు అన్నారు. నిజంగానండి, పేరెంట్ డీడ్ ఎంతమందికి మారిందో ఎవడిదా.